జై శ్రీరామ్. లా ఆఫ్ అట్రాక్షన్లో మేనిఫెస్టేషన్ అనే విషయం మీద చాలామంది మాట్లాడుతూ ఉంటారు. చాలామంది మన సబ్స్క్రైబర్స్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు కొన్ని టెక్నిక్స్ పనిచేస్తాయి, కొన్ని పనిచేయవు. ఏది ఎప్పుడు పనిచేస్తుందో మనకు అర్థం కాదు. దీని మీద కొంత ఆసక్తికరమైనటువంటి విషయాన్ని ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అనుభవంతో కొంత రీసెర్చ్ చేసి కనిపెట్టినటువంటి విషయాల్ని మీతో పంచుకుంటాను. కొంత వీడియో కూడా లెంత్ ఉండొచ్చు, కొంచెం శ్రద్ధగా వినండి, మీకు అన్నీ అర్థమవుతాయి. మీకు అసలు ఏ మేనిఫెస్టేషన్ టెక్నిక్ పనిచేస్తుందో ఒక స్పష్టత ఈ వీడియోతో మీకు వచ్చేస్తుంది. అందుకు నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో మీరు ఒకసారి వింటే అక్కడి నుంచే నా అబ్జర్వేషన్ స్టార్ట్ అయింది. ఇంతకుముందు కూడా నేను క్లాస్లో వీడియోలో నేను చెప్పాను. లా ఆఫ్ అట్రాక్షన్కి కొత్తగా వచ్చినప్పుడు నేను కొన్ని మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ యూజ్ చేశాను. పర్టికులర్లీ వాటర్ గ్లాస్ తోటి నేను స్టార్ట్ చేశాను. తర్వాత వేరే వాళ్ళు కూడా నేను చెప్పాను ఈ వాటర్ గ్లాస్ టెక్నిక్ చాలా బాగుంటుందని. అంటే ఏంటంటే నాకు అసలు పని చేయడం లేదు, నాకు చాలా విసుగు వచ్చింది, కోపం వచ్చింది. ఈ విషయం నేను చెప్పాను ఇంతకుముందు. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ లేదు, ఏమీ లేదు, ఇవన్నీ కూడా మోసం చేయడానికి రకరకాల పదాలు ఉపయోగిస్తున్నారు, మేనిఫెస్టేషన్ అదేని ఇదేని చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఒకసారి వాటి గురించి పూర్తిగా వదిలేసాను, పక్కన పెట్టేశాను. తర్వాత నేను చెప్పాను కదా, ఒక అతనికి వాటర్ గ్లాస్ టెక్నిక్, అతన్ని నేను కలిస్తే అతనితో నేను ఇదే విషయాలు పంచుకుంటున్నాను. నాకు డౌట్గా ఉంది, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లేదు, ఏమీ లేదు, ఇదేదో స్కామ్ ఏమో అని నేను అతన్ని ఎక్స్ప్రెస్ చేస్తే నా అభిప్రాయం. అతను అరే నువ్వు అలా అంటావేంటి, నాకు నువ్వు చెప్పినటువంటి వాటర్ గ్లాస్తోనే నేను బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టేషన్ చేశాను, సక్సెస్ అయ్యాను, నేను చాలా అచీవ్ చేశాను, నాకు మంచి సెంటిమెంట్ వాటర్ గ్లాస్ టెక్నిక్, నేను ఇప్పటికీ అదే చేస్తున్నాను అని చెప్పాడు. ఇప్పుడు నేను కొంత డైలమాలో పడ్డాను. ఏంటా ఇప్పుడు నేను చెప్పింది ఇతనికి పనిచేయడం ఏంటి, మరి నాకు పని చేయకపోవడం ఏంటి, నాలో ఏమన్నా రాంగా మిస్టేకా, రకరకాల ఆలోచనలు నేను పడ్డాను. అంటే ఇప్పుడు నాకు పని చేయలేదంటే పూర్తిగా పని చేయదని కాదు, అంటే నాలోనే మిస్టేక్ ఉంది, అది కూడా తర్వాత అర్థమైంది అనుకోండి. ఆ తర్వాత ఇంకొక అతను కూడా చెప్పాను, అతను విజువలైజేషన్తో చాలా అద్భుతాలు చేసుకున్న ఒక ఎంప్లాయీ, మంచి ఇంక్రిమెంట్స్ అన్నీ అచీవ్ చేశాడు. అతను ఏ విధంగా విజువలైజ్ చేశాడో అదే విధమైనటువంటి శాలరీ హైక్ అంతా ఆయన ఎక్స్పీరియన్స్ చేశాడు. బాగుంది. అతను కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చేది, ఇది నాకు బాగా పనిచేస్తుంది. కానీ ఏం చేసినా నాకు అంతగా ఇదిగా నాకు పని చేయడం లేదు, నాకు అంతగా కనెక్ట్ అవ్వడం లేదు. ఆ తర్వాత నేను లా ఆఫ్ అట్రాక్షన్ జర్నీలో నేను భువనేశ్వరి దేవి అని కొంత యూనివర్స్కి ఒక అమ్మగా తల్లిలా భావన చేస్తూ నేను కనెక్ట్ అయ్యాను, స్వస్వరూప ధ్యానం అనే విషయం చెప్పాను. సరే, ఇప్పుడు అది ఆ టాపిక్ పక్కన పెడితే నాకు మళ్ళీ రిజల్ట్ రావడం కొంత ప్రారంభమైంది. ఎలా ప్రారంభమైంది నాకు అంటే, నేను స్టార్టింగ్ నుండి కూడా అసలు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియక ముందు నుంచి అగ్నిహోత్రం చేసేవాడిని. అగ్నిహోత్రం ఏ విధంగా చేయాలి చాలామంది తెలిసి ఉండొచ్చు. మనం కరెక్ట్గా సూర్యోదయం సూర్యాస్తమయం మనం లోకల్ టైంలో అలారం పెట్టుకుని మరి ఆ సమయానికి సెకండ్లతో సహా కరెక్ట్గా టైంకి మనం హవిస్ ఇవ్వాలి. ఈ విధంగా నేను చేసేవాడిని, చాలా కాలం చేశాను. కోవిడ్ సమయంలో కూడా నేను అగ్నిహోత్రం నేను చేస్తున్నాను. ప్రస్తుతానికి చేయడం లేదు, అంటే మనకు బయట అద్దె ఇంట్లో ఉండడం వల్ల అక్కడ కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నేను ప్రస్తుతానికి చేయట్లేదు, కానీ తర్వాత చేద్దామని అనుకుంటూ ఉన్నాను. చేస్తాను తర్వాత, కొంచెం కనీసం వారానికి ఒకసారి అన్నా చేద్దామని ఆలోచన ఉంది. సరే, ఇప్పుడు అది కాదు. ఈ విధంగా నేను అగ్నిహోత్రం చేశాను. తర్వాత ఈ భువనేశ్వరి దేవి, ఈ స్వస్వరూప ధ్యానం ఈ విధంగా వచ్చినప్పుడు నేను దీపం ద్వారా నేను కొంత మేనిఫెస్టేషన్ ప్రాసెస్ని ఉపయోగించేవాడిని. దీపాన్ని చూడడం, దీపంతో కనెక్ట్ అవ్వడం. నేను వీడియో కూడా చేశాను, దీపారాధన ఎలా చేయాలి, దీపాన్ని ఏ విధంగా ఆరాధన చేయాలి, వీడియో కూడా ఉంటుంది, చూసుకోండి. దీపానికే షోడశోపచార పూజ చేయడం, దీపానికే దీపము నైవేద్యం, ఇవన్నీ కూడా ఒక దీపానికే మనం చూపించడం, దీపం ద్వారా ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి అనేటటువంటి వీడియో కూడా నేను చేయడం జరిగింది. నాకు ఆ విధంగా దీపంతో కొంత కనెక్ట్ అవుతుంది. అంతకుముందు నేను అగ్నిహోత్రం చేసేవాడిని, ఆ విధంగా కూడా కనెక్ట్ అవుతుంది. ఇంకా కూడా నేను బయట తిరుగుతూ ఉంటాను, వాస్తు కన్సల్టెంట్ కాబట్టి. అప్పుడు బయట తిరగాలి, ఎవరికైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. దాన్నే మన పెద్దలు దిష్టి అంటారు, నరదిష్టి ఏదో అంటారు. అప్పుడు మనకు తెలుస్తుంది, అది ఎక్స్పీరియన్స్ అవుతాం. మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కొంత వీక్గా ఉండడమో, లేకుంటే చిన్నదానికే ఫ్రస్ట్రేట్ అవ్వడము, కోపం రావడం, చిరాకు అవ్వడం ఇవన్నీ ఉంటాయి. అప్పుడు నేనేం చేసేవాడిని అంటే, ఈ టెక్నిక్ అందరూ పాటించవచ్చు, చాలా బ్రహ్మాండమైన టెక్నిక్, మీరు అందరూ నేర్చుకోండి. ఇది చాలా సింపుల్. ఇది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అనిపిస్తే
5 కర్పూరం బిళ్ళలు, 5 లవంగాలు, 5 యాలకులు, కొద్దిగా ఒక అర స్పూను ఆవు నెయ్యి, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి అందులో వేసేసి నేను వెలిగించేస్తాను. వెలిగించి ఇల్లంతా నెమ్మదిగా రౌండ్ వేసి తిప్పేస్తాను. వీలైతే గంట కూడా వాయిస్తాను. గంట వాయించడంలోనే ఒక అద్భుతమైన విశేషం ఉంది కదా. మనం చెప్తే ఆగమార్థం దేవానం గమనార్థం రక్షసాం కురు గంటారం తత్ర దేవతాహ్వాన లాంఛనం, ఇది మనం చెప్తాం కదా. అంటే నెగిటివ్ ఎనర్జీ పోవడానికి, పాజిటివ్ ఎనర్జీ రావడానికి గంట వాయిస్తే సరిపోద్ది. ఆ సౌండ్కు నెగిటివ్ ఎనర్జీ ఉండదు అక్కడ. ఇది అందులో లాజిక్. టెంపుల్స్లో మన గుళ్ళో అందుకే గంట వాయిస్తారు. నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఉండదు. ఆ శబ్దానికి, ఆ ఫ్రీక్వెన్సీకి ఆ లక్షణం ఉంటుంది. కాబట్టి నేను వీలైతే గంట వాయించుకుంటూ ఆ దీపాన్ని మొత్తం నేను చూపించుకొచ్చేస్తాను. ఓ చోటు పెట్టేసి ఇంకా దాని పక్కన నేను హాయిగా కూర్చొని కాసేపు ధ్యానం చేసుకుంటే ఇది నాకు వెంటనే నాకు ఆ చేంజ్ కనబడుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నేను ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతున్నానో ఇవన్నీ కూడా ఫైర్ రిలేటెడ్గానే ఉన్నాయి. నేను ఇప్పుడు ఇవన్నీ గమనించాను. నేను ఇవన్నీ గమనిస్తున్నాను. తర్వాత ఇప్పుడు మా ఫ్రెండ్ అని చెప్పాను, అతను కూడా నాలా బయట తిరుగుతాడు. బయట తిరిగి వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు అని అడిగాను. అతను ఏం చేస్తాడు తెలుసా, ఇంటికి రాగానే కొద్దిగా నీళ్ళల్లో ఉప్పేసి, కళ్ళ ఉప్పేసి తిరిపేసి కాళ్ళని నీట్గా కడుక్కుంటాడు. ఆ నెగిటివ్ ఎనర్జీ కాళ్ళలోంచి ఎక్కువ వస్తాయి, అది రాకుండా. నేను అలా చేయట్లే, మామూలుగా కాళ్ళు కడుక్కుంటాను, కానీ నేను ఇలా చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు మంచి పాయింట్ ఏదో ఒకటి అర్థమైంది. ఇక్కడ ఏదో ఉంది, మనకు మేనిఫెస్టేషన్ అవ్వడము అవ్వకపోవడానికి ఏదో ఒక కనెక్షన్ ఉంది. అవ్వకపోవడం అనే మాట నేను చెప్పను. ఇంతకు ముందు కూడా నాకు అవ్వలేదు అంటే పూర్తిగా నాకు అవ్వదు, వాటర్ గ్లాస్ టెక్నిక్ పనిచేయదు అని నేను చెప్పట్లా. నా సైడ్ నుంచి డిఫెక్ట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఈ టెక్నిక్ తెలుసుకున్నప్పుడు మనకు ఇంకా ఫాస్ట్గా ఈజీగా మేనిఫెస్టేషన్ అవుతుంది. ఆ తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత అతను వాటర్తోనే ఉన్నాడు, వాటర్ గ్లాసు మళ్ళీ వాటర్తో కలగడుకోవడం, నేను దీపాన్ని చూడడము, లేకుంటే అగ్నిహోత్రం చేయడము, ఇంకొకటి నేను దిష్టి తీసుకోవడం ఫైర్తో, ఫైర్ రిలేటెడ్గా నేను చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నేను న్యూమరాలజిస్ట్ కావడం వల్ల ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కనెక్షన్ ఏమైనా ఉందేమో చూడాలి అని అనిపిస్తుంది నాకు. అంటే న్యూమరాలజీ ప్రకారం మన వ్యక్తుల్ని డేట్ ఆఫ్ బర్త్ బట్టి 3 రకాలుగా మనకు డివైడ్ చేస్తారు. దాన్ని కాన్కార్డ్ అంటాం న్యూమరాలజీలో. ఫస్ట్ కాన్కార్డ్ ఏంటంటే 157 157లో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఒక గ్రూపు. వీళ్ళు సహజంగా జలతత్వాన్ని కలిగి ఉంటారు, వాటర్ ఎలిమెంట్ వీళ్ళని రూల్ చేస్తుంది అని మనకు న్యూమరాలజీలో ఉంటుంది. రెండవది 248 పీపుల్. ఈ 248 పీపుల్ని ప్రధానంగా ఈ కాన్కార్డ్ని ఫైర్ ఎలిమెంట్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది, ఫైర్ ఎలిమెంట్ రూల్ చేస్తూ ఉంటుంది. మీ రిమైనింగ్ 369 పీపుల్ని ఎయిర్ ఎలిమెంట్ రూల్ చేస్తుంది. కాబట్టి ఈ 3 కాన్కార్డ్స్గా న్యూమరాలజీలో డివైడ్ చేశారు. ఇప్పుడు నాకు కొంత ఆసక్తికరమైన విషయం వచ్చింది. అంటే మన మేనిఫెస్టేషన్స్కి మన తత్వానికి ఏమైనా సంబంధం ఉందా? ఉదాహరణకు నాకు జరుగుతున్నవన్నీ కూడా నేను 17 బోర్న్ అంటే 8% అంటే నాకు ఫైర్ రూలింగ్లో ఉంటుంది. కాబట్టి నేను ఫైర్ ఇవన్నీ తెలిసి అవన్నీ చేయలే, నేను ఆటోమేటిక్గా వాటితో కనెక్ట్ అయిపోయాను. మా ఫ్రెండ్ వాటర్ ఎలిమెంట్, వాడు ఆటోమేటిక్గా దాంతో కనెక్ట్ అయిపోయాడు, ఎవరు చెప్పలా. ఒక నేచురల్ అఫినిటీ ఒకటి ఉంది మనకు మన మేనిఫెస్టేషన్లోనే సహజంగా. నా క్లాస్లో కూడా కొంతమంది 555 తీసుకుంటారు, కొంతమంది 369 నాకు బాగా పనిచేసింది అంటారు. ఇక్కడ కూడా నాకు ఆశ్చర్యపడుతున్నా, ఏంటి వాళ్ళకి ఎందుకు 369 పనిచేసింది, ఇంకొకరికి 555 బాగా పనిచేసింది అన్నారు, కొంతమంది గ్లాస్ ఆఫ్ వాటర్ బాగా పనిచేసింది అన్నారు. ఇప్పుడు నాకు కొంత కన్ఫ్యూజన్. నాకు 1 to 1 సెషన్స్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి చిన్న స్టడీ చేద్దాం దీని మీద. వాళ్ళని డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతూ ఉంటాను. ఆ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని కూడా చిన్న చిన్న రెమెడీస్ ఏమైనా ఉంటే చెప్తూ ఉంటాను. కొంతకాలం వెయిట్ చేయండి, నెక్స్ట్ మంత్ మీకు ఇలా అవుతుందనో దాన్ని ఇన్పుట్స్ హెల్ప్ తీసుకుంటూ ఉంటాను. ఇలాగ మనం సబ్జెక్ట్ తెలుసు కాబట్టి ఆ సబ్జెక్ట్ పరంగా మనకి ఏదైనా ఇన్పుట్ వచ్చినా మంచిదే కదా అని నేను తీసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఇవన్నీ నేను కంబైన్ చేసి మొత్తం చూసుకుంటే ఎవరెవరికి ఏ టెక్నిక్ పనిచేస్తుంది బాగా ఎఫెక్టివ్గా అని చూసినట్టయితే ఈ ఎవరికైతే ఏ కాన్కార్డ్లో ఉన్నారో వాళ్ళకు అటువంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చేసినప్పుడు రిజల్ట్ చాలా క్విక్గా రావడాన్ని నేను గమనించాను. రెండవది కూడా అటువంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మీద వాళ్ళకు ఆకర్షింపబడడం కూడా సహజంగా కూడా ఉంది. ఇప్పుడు నేను ఏదో చెప్పినట్టు ఫైర్ ఎలిమెంట్లో ఉన్నవాడు వాటర్ ఎలిమెంట్ తోటి నేను మేనిఫెస్టేషన్ చేస్తానంటే అవ్వదు అనే మాట నేను చెప్పట్లేదు. అవ్వకుండా ఏం ఉండదు, అవుతుంది, నెమ్మదిగా అవుతుంది. అంటే నాకు ఇంతకుముందు ఎందుకు అవ్వలేకపోదు అంటే అది నాలో ఉన్నటువంటి పొరపాట్లు చాలా చేశాను, అది చెప్పడానికి మళ్ళీ టైం పడుతుంది. కాబట్టి అవుతుంది, కాకపోతే ఫాస్ట్గా అవ్వాలంటే మన ఏ కాన్కార్డ్ మనం ఎటువంటి నంబర్కి ఎటువంటి ఎలిమెంట్ మనల్ని రూల్ చేస్తుందో తెలుసుకొని చేసినప్పుడు మనకు
చాలా స్మార్ట్గా తక్కువ ఎఫర్ట్తో తక్కువ టైంలో మనకు మేనిఫెస్టేషన్ ఈజీగా అవుతుంది. కాబట్టి మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ కూడా కింద మీ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తే అసలు మీకు ఏ ఎలిమెంట్ తోటి మీకు మేనిఫెస్టేషన్స్ చాలా తొందరగా అవుతుంది, తేలిగ్గా అవుతుందో నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మీ రెస్పాన్స్ బట్టి మీకు అలా మీరు కూడా నేను చెప్పింది కనెక్ట్ అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి మీరు ఇంతకు ముందు చేసినటువంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మీరు కంపేర్ చేసుకొని మీరు కూడా చూసుకొని మీకు కరెక్టే ఈ రీసెర్చ్ ఫైండింగ్ అనిపిస్తే నాకు కామెంట్లో చెప్పారనుకోండి, నేను ఫైర్ ఎలిమెంట్కి, వాటర్ ఎలిమెంట్కి, ఎయిర్ ఎలిమెంట్కి కొన్ని వీడియోస్ నేను ఒక 3 వీడియోలు చేస్తాను. అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇంకోటి కూడా చూడండి, ఎయిర్ అంటే ఇప్పుడు చెట్లు ఇవన్నీ కూడా ఎయిర్ ఎలిమెంట్కి సంబంధించిన విషయం అయినప్పటికీ కూడా ఎయిర్ ఎలిమెంట్ ఫైర్ ఎలిమెంట్ని పెంచుతుంది ఎప్పుడు కూడా. అంటే వాయువు అగ్నిని ఎప్పుడు కూడా పెంచుతుంది. అదే అగ్నికి జలానికి వ్యతిరేకమే, కానీ ఆ వాయువు వల్ల అగ్ని పెరుగుతుంది. నేను చెట్ల ద్వారా చిన్న చిన్న మొక్కల ద్వారా మేనిఫెస్టేషన్ కూడా నేను ట్రై చేశాను. అవి కూడా నాకు మంచి రిజల్ట్ వచ్చింది. అంతేకాదు చెట్టు గురించి నేను ఒక చిన్న వీడియో చేస్తే ఆ వీడియో కూడా మంచి వ్యూస్ కూడా వచ్చినాయి. అలా కూడా చూసుకున్నా. అంటే ఎలాగైనా సరే నేను ఈ చెట్లు ఈ వీటితో ఈ ఫైరు సంబంధించిన వాటితో బాగా నేను కనెక్ట్ అవ్వడము, నేను ఏదైనా చేయడము చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా కొంత స్మార్ట్గా ఆలోచన చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ కామెంట్లో చెప్పండి. నేను మీకు ఏ ఎలిమెంట్తో మేనిఫెస్టేషన్ చేస్తే క్విక్గా వస్తుందో నేను మీకు కామెంట్లో ఆన్సర్ ఇవ్వడమే కాకుండా తర్వాత నేను వీడియోస్ చేస్తాను. మీరు ఎక్కువ ఎవరు ఉంటారో వాళ్ళ బట్టి నేను వీడియోస్ చేస్తాను. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఈ రీసెర్చ్ చేసిన తర్వాత ఇంకొంత సైంటిఫిక్ రీసెర్చ్ చేద్దాం లా ఆఫ్ అట్రాక్షన్ మీద, ఎవరు చేయలేదు అని నాకు కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. నేను బేసిక్గా PhD చేశాను కాబట్టి రీసెర్చ్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. ఎప్పుడు కూడా నేను వాస్తు కన్సల్టెన్సీ చేసేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళి రకరకాల రీసెర్చ్ చేసేవాడిని. ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇక్కడ, ఏంటి అంతా నోట్ చేసుకునేవాడిని. అంటే అక్కడ వాళ్ళ పరిస్థితులు, తర్వాత వాళ్ళని ఒక చిన్న ఈ డోర్ క్లోజ్ చేసి అబ్జర్వ్ చేయండి అని చెప్పడం, మళ్ళీ నాకు చెప్పండి రిజల్ట్ అని చెప్పడం. చాలా నేను రీసెర్చ్ ఎక్కువగా చేసేవాడిని, మీరు కూడా చేయండి అని చెప్పేవాడిని. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ మీద కూడా ఒక చిన్న రీసెర్చ్ చేద్దామని నేను క్వశ్చనర్ ఒకటి ప్రిపేర్ చేశాను. ఈ కింద ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఆ గూగుల్ ఫామ్ లింక్ ఒకటి నేను పంపుతున్నాను. దయచేసి మీకున్నటువంటి అనుభవం, ఎక్కువ క్వశ్చన్లే ఉండవు, తక్కువే ఉంటాయి, వాటికి ఆన్సర్లు ఇవ్వండి. ఇది కొంత ఎక్కువ టైం పడుతుంది. వీలైతే ఈ వీడియో వేరే ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. వాళ్ళందరూ కూడా ఆ క్వశ్చన్ ఫిలప్ చేస్తే, ఎందుకంటే అందరిని అడుగుతున్నాను, కనీసం 1000 రెస్పాన్సెస్ ఉంటే మనకు రీసెర్చ్ అంటే యాక్యురేట్గా వస్తుంది. అంటే ఏ టెక్నిక్స్ బాగా పనిచేస్తున్నాయి, వాళ్ళకి ఎందుకు పనిచేస్తున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, విజువలైజేషన్ ద్వారా బాగా పనిచేస్తుందా, అఫర్మేషన్ ద్వారా, స్క్రిప్టింగ్గా, రకరకాల టెక్నిక్స్ ఏమున్నాయి, చాలా మంచి నాలెడ్జ్ మనం క్రియేట్ చేయొచ్చు ఇక్కడ. కాబట్టి మీరు కూడా సహకరించి ఆ గూగుల్ ఫామ్ని నలుగురికి ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియోని కూడా వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి. ఒక 3 నెలల వరకు నేను వెయిట్ చేస్తాను. 3 నెలల వరకు ఎన్ని రెస్పాన్స్ అయితే వచ్చాయో దాన్ని బట్టి నేను మొత్తం అనాలిసిస్ చేసి ఒక 5 డే ఒక లైవ్ సెషన్లో, యూట్యూబ్ లైవ్లో మీకు ఆ రిజల్ట్స్ ఫైండింగ్స్ అన్నీ కూడా మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను. మంచి నాలెడ్జ్ మనం గెయిన్ చేయొచ్చు. కాబట్టి మీరు కూడా కొంత ప్రోత్సహిస్తే మనం కలిసి రీసెర్చ్ చేద్దాం. స్వస్తి.